హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ తాజా సమాచారము. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి పెన్షనర్ తమ పెన్షన్ నిరంతరాయంగా పొందాలి అంటే ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్, జీవన ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి. ఒకవేళ ఈ లైఫ్ సర్టిఫికేట్ కనుక నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సమర్పించని పక్షంలో మరుసటి నెల నుండి మీ పెన్షన్ నిలిపివేయబడే అవకాశం ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు తెలంగాణ పెన్షనర్లు నవంబర్ నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో సమర్పించవలసి ఉంటుంది. గతంలో ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సౌకర్యం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులకు కూడా తమ ఇంట్లోనే కూర్చొని సులభంగా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం ఐఫోన్ వినియోగదారులు తమ యాప్ స్టోర్ నుండి 2 ముఖ్యమైన అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొదటిది ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్. ఇది ముఖ్య గుర్తింపు సాంకేతిక కోసం అన్నమాట. సాంకేతికత గుర్తింపు కోసం ఉపయోగపడుతుంది. రెండవది జీవన్ ప్రమాణ్ యాప్. ఈ డిజిటల్ ప్రక్రియలో మొత్తం 3 ప్రధానంగా దశలు ఉంటాయి. 3 స్టెప్స్ ఉంటాయి. యాప్ డౌన్‌లోడ్ చేయటం, ఆపరేట్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ మరియు పెన్షనర్ ఐడెంటిఫికేషన్. ముందుగా యాప్ స్టోర్‌లో ఆధార్ ఫేస్ ఆర్‌డి అని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మళ్ళీ యాప్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి జీవన్ ప్రమాణ్ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత రెండవ దశలో రెండవ దశ అయినటువంటి ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆపరేటర్ అంటే ఖచ్చితంగా పెన్షనరే కావాల్సిన అవసరం లేదు. పెన్షనర్ తరపున వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆపరేటర్‌గా వ్యవహరించవచ్చు. న్యూ ఆపరేటర్ తన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్‌కొచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఆధార్‌లో ఉన్న విధంగా పేరును టైప్ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని స్కాన్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. స్కాన్ చేసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలని, కళ్ళద్దాలుంటే తీసివేయాలని మరియు కెమెరా వైపు చూస్తూ కళ్ళను ఆర్పుతూ ఉండాలి అప్పుడప్పుడు. అంటే ఐస్ బ్లింక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఆపరేటర్ అథెంటికేషన్ విజయవంతమైన తర్వాత మూడవ దశ అయినటువంటి పెన్షనర్ ఐడెంటిఫికేషన్ మొదలవుతుంది. ఇందులో పెన్షనర్ యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. తర్వాత పెన్షనర్ పేరు, పీపీఓ నంబరు, పెన్షన్ రకం అంటే సర్వీస్ పెన్షనర్ రకమా లేకుంటే ఫ్యామిలీ పెన్షనర్ ఈ యొక్క అథెంటికేషన్ చేస్తున్నారా అనేది అంటే లైఫ్ సర్టిఫికేట్ ఎవరు సమర్పిస్తున్నారనేది ఎంచుకోవాలి. మరియు ఇతర వివరాలను కూడా ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా రిటైర్ అయ్యాక మళ్ళీ ఉద్యోగంలో చేరారా? లేదా పునర్వివాహం చేసుకున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సబ్మిట్ చేయాలి. చివరగా పెన్షనర్ ముఖాన్ని కెమెరా ముందు పెట్టి స్కాన్ చేయాలి. ముఖం సరిగ్గా రికార్డ్ అయిన వెంటనే థాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనే మెసేజ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ప్రమాణ్ ఐడీ కూడా వస్తుందన్నమాట. ఈ ఐడీని ఉపయోగించి మీరు ఆన్‌లైన్ నుండి మీ లైఫ్ సర్టిఫికేట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల పెన్షనర్లు గంటల తరబడి ట్రెజరీ కార్యాలయాల ముందు క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఈ డిజిటల్ కాపీ నేరుగా సంబంధిత పెన్షన్ పేమెంట్ ఆఫీసులకు చేరుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా నిశ్చితంగా ఉండవచ్చు. మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని వృద్ధాప్యంలో శ్రమను తగ్గించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం లాగైతే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మనము ఇదివరకైతే చెప్పుకున్నట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకైతే జనవరి 1వ తేదీ నుండి అనగా మనకు న్యూ ఇయర్ రోజునే ఎర్లీ మార్నింగ్ 12 గంటలకైతే ఓపెన్ అవుతుందన్నమాట. గురువారం. వచ్చే థర్స్‌డే ఎర్లీ మార్నింగ్ 12 గంటల నుంచి ఇవన్నీ గూడా ఆన్‌లో ఉంటాయి. మనము మార్నింగ్ నుంచి గూడా మన యొక్క ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చనమాట. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చండి. కానీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు రిసిప్ట్ అనేదొస్తుంది. అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ అనేదొస్తుంది. అది కంపల్సరీగా మనం జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి. అక్కడ మనకు ఆహ్
కంప్లీట్ అయినట్టుగా కూడా అక్కడ సక్సెస్‌ఫుల్ అనేది చూపిస్తుందనమాట ఆ రిసిప్ట్‌లో. సో, సక్సెస్‌ఫుల్ అని వస్తేనే మనకు అది కంప్లీట్ అయినట్టు. తర్వాత మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. ఒక 2, 3 రోజుల తర్వాత సక్సెస్ అనే ఉంటే ఏమి ఇబ్బంది లేదు. లే లేదు తర్వాత ఏమైనా ఇష్యూ ఉందంటే మళ్ళీ సబ్మిట్ చేయడం మంచిదనమాట. సో, మొత్తానికి జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి 28 లోపల రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు, విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న పెన్షనర్స్ అంతా గూడా మీరు అక్కడి నుంచి గూడా ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు లైఫ్ సర్టిఫికేట్‌ని. లేదంటే దగ్గరలో ఉన్నవారు మీ దగ్గరలోని మీ సేవా సెంటర్‌లో గానీ, ఇంటర్నెట్ సెంటర్‌లో గానీ, లేదంటే ట్రెజరీ కార్యాలయంలో గానీ, లేదంటే పెన్షనర్ల సంఘాల తరపున పెన్షనర్ ఆఫీస్‌లో గూడా మనము ఫ్రీగానే సబ్మిట్ చేస్తున్నారండి లైఫ్ సర్టిఫికేట్స్. అక్కడ కూడా సబ్మిట్ చేయవచ్చు. ఎక్కడ సబ్మిట్ చేసినా సరే మనకు ఈ రిసిప్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మీరైతే తీసుకొని మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. అదే మనము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టు ఆధారం అన్నమాట. అలాగే తర్వాత కూడా 2 రోజుల తర్వాత స్టేటస్ కూడా చెక్ చేయండి. అది సక్సెస్‌ఫుల్‌గానే ఉంటే ఏమి ఇబ్బంది లేదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.